బాగా కూర్చావు, నిన్ను చంపకుండా వదలరా. నా దగ్గర నుంచి చంద్రుని వేరు చేసావు కదా, నిన్ను ప్రాణాలతో వదలు. వాడి చేతిలో సాగు ముందు ఇక్కడికి వెళ్ళిపోరా. పోరా ఆ గౌతమ్ గాడు ఏదో అన్నాడని నువ్వెందుకు ఏడుస్తావు? నేనున్నానుగా. చంద్రు ఎక్కడున్నా సరే తీసుకొస్తాను. వాడి కోపం నీ మీద కాదు, నా మీద. నువ్వు బాధపడకమ్మా. చంద్ర ఇదివరకు ఎట్లా లేడు. ఆ చేత నిజం అతన్ని పూర్తిగా మార్చేసింది. ఇన్ని సంవత్సరాలు నీ స్నేహాన్నే కాదనుకుని వెళ్లిపోయిన వాడు నా ప్రేమ కోసం వస్తాడన్న నమ్మకం నాకు లేదన్నయ్యా. లేదమ్మా, వాడిని ఎలాగైనా ఒప్పిస్తాను. మీ ఇద్దరు పెళ్లి జరిపించే బాధ్యత నాది. చంద్రు, రే చంద్రు, రే నన్ను ఏం చేసినా పర్వాలేదురా. చంద్రు, నాతో ఊరికి రారా ప్లీజ్. చంద్రు ప్లీజ్. ఒరే, నా మీద కోపం నా చెల్లెల మీద ఎందుకురా? అది నిన్నే తలుచుకుని ఏడుస్తుందిరా. రారా చంద్రు, ఊరికి వెళ్దాం ప్లీజ్. చంద్రు, నేను చెప్పేది వినరా. నువ్వు లేకుండా నేను ఊరికి వెళ్ళను. చంద్రు ఆగు. నువ్వు లేకుండా ఊరికి తిరిగి రాని అమృతకు చెప్పొచ్చాను. నిన్ను తీసుకుని వెళ్తాను. చంద్రు, చంద్రు, చంద్రు ఆగరా. చంద్రు, నా మాట విను. చంద్రు ప్లీజ్ ఆగరా. రే చంద్రు, నా మాట వినరా ప్లీజ్. రే నా మాట విను. చంద్రు, చంద్రు, మాట వినరా ప్లీజ్. గట్టిగా పట్టుకో అరవింద్, గట్టిగా పట్టుకో. చంద్రు, చంద్రు బాగా. అరవింద్, చంద్రు వదలొద్దురా. చంద్రు, అరవింద్, చంద్రు వదలొద్దు. అరవింద్, చంద్రు, చంద్రు వదలొద్దు. అరవింద్, నా వల్ల కాదురా. చంద్రు, నా వల్ల కాదురా. చంద్రు వదలొద్దురా. తప్పకుండా వస్తావు, నాకు తెలుసా. రా వెళ్తాం. చంద్రుగాడు వచ్చాడా? అవునన్నా, ట్రైన్లో దిగడం నా కళ్ళారా చూశాను. కీమో అతను అరవింద్కి తీసుకెళ్లాడు. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు రా.
ఈ 5 సంవత్సరాల తర్వాత వాడు నా జీవితంలోకి అడ్డుగా వస్తున్నాడు. వాడిని నేను ప్రాణాలతో వదలను. పద్మిని, ఎక్కడ మా అరవింద్ కొడుకు? నీ పేరేంటమ్మా? చంద్రు. ఎందుకు ఏడుస్తున్నావు? చంద్రు, మనం అరవింద్ దగ్గరికి వెళ్దాం. రా చంద్రు.